హే, అద్భుతమైన సెలవులు. సెలవులు వచ్చాయంటే పిల్లలందరికీ ఎంతో సంబరం. అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు మరో చుట్టాల దగ్గరకు వెళ్ళాలని తాపత్రయం. సెలవులను హాయిగా గడపాలని అనుకుంటారందరూ. సెలవుల్ని అందరికీ ఉపయోగపడేలా గడపాలని కొందరే అనుకుంటారు. అలాంటి కొందరు పిల్లలు తమ సెలవులలో ఎవరికి ఎట్లా సహాయపడ్డారో పాఠం ద్వారా తెలుసుకుందాం. అద్భుతమైన సెలవులు. అవి శీతాకాలపు సెలవు రోజులు. సుశీల్, సునీత, సాగర్లకు చాలా విసుగ్గా ఉన్నది. ఇంట్లోనే ఉంటూ కలిసి ఆడుకోవటం తప్ప వేరే పని లేదు. ఏమాత్రం సాహసోపేతంగా కానీ ఉత్సాహంగా కానీ లేని రవికాంత్, మంచిగా చదువుకుంటున్నావా? మరి చక్కగా చదువుకో, పూర్తిగా పాఠం చదువు. నేను ఇంట్లోకి పోయి స్నానం చేసి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి పాఠం ఏం చదివావో మళ్ళీ నేను అడుగుతాను. పూర్తిగా అర్థం చేసుకుంటూ చదువు. సరే డాడీ, మీరు స్నానం చేసుకుని వచ్చే వరకు నేను పూర్తిగా పాఠం చదువుకుని దాన్ని నేను అర్థం చేసుకుని మీకు వివరణాత్మకంగా నేను తెలపడానికి ప్రయత్నం చేస్తాను డాడీ. ఓకేనా? సరే, అర్థవంతంగా మంచిగా తప్పులు పోకుండా చదువుకో. పాఠం మంచిగా అర్థం చేసుకుంటేనే పరీక్షలలో మంచి మార్కులు వస్తాయి. సరేనా? మరి నేను లోపలికి వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఓకే, గుడ్ బై లా చదువుకోవాలి. మెత్తలతో కొట్టుకుంటూ ఇంట్లో పరుగులు పెడుతూ ఉంటే వాళ్ళ పిన్ని సావిత్రి, ఏమిటిది, వెళ్ళండి, పనికి అడ్డు రాకండి అన్నది. అబ్బా, ఇంకేం చెయ్యాలే? మేము నాటక ప్రదర్శన తర్వాత తాము 800 రూపాయలు విరాళాల ద్వారా సేకరించామని, దానికి తాము పొదుపు చేసి దాచుకున్న డబ్బులు కలిపి రేడియోతో పాటు ఒక టేపు రికార్డర్ కూడా వృద్ధాశ్రమానికి కొని ఇవ్వగలుగుతున్నామని సుశీల్ ప్రకటించాడు. ఈ సెలవులను ఇట్లా పెద్దవాళ్ళ ఆనందం కోసం వినియోగించిన పిల్లలను చూసి వృద్ధులంతా చాలా ఆనందించారు, అందరినీ దీవించారు. నేను పాఠం పూర్తిగా చదువుకుని అర్థం చేసుకున్నాను. మా డాడీ వస్తే పూర్తిగా పాఠం మా డాడీకి వివరించాలి. రవికాంత్, పూర్తిగా పాఠం చదివావా? దాన్ని అర్థం చేసుకున్నావా? అయితే అర్థం చేసుకుంటే మరి నీకు ఏమైతే విషయాలు అర్థమైనాయో అవన్నీ కూడా నాకు చెప్పు. నీకు అర్థమైన విషయాలే క్లుప్తంగా, అర్థవంతంగా, నెమ్మదిగా చెప్పు. అద్భుతమైన సెలవులు అనే పాఠం డాడీ. సుశీల్, సునీత, సాగర్లు మరి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఆ సమ్మర్ హాలిడేస్లలో మరి వాళ్ళు వేరే ఊరికి, టూర్ లాంటి ఊరికి వెళ్ళరు. అయితే వాళ్ళ ఇంట్లోనే కొన్ని రోజులుగా ఉంటారు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు చాలా విసుగు వస్తుంది, బోరు కొడుతుంది. ఆ బోరు కొట్టినప్పుడు ఆ దిండులతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటే సావిత్రి పిన్ని ఎందుకు ఆ యొక్క మెత్తలను అలా చేస్తున్నారని వాళ్ళని గద్దిస్తుంది. గద్దించి మీరు బయటికి పోయి ఆడుకోపోండి అని చెప్తే వాళ్ళు కూడా విసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి బయటికి ఆడుకోవడానికి వెళ్తారు. కొద్ది దూరంలో ఉన్న పూల తోటకు వెళ్తారు. అక్కడ ఆ తోటమాలి ఒక మంచి సలహా ఇస్తాడు. మీరు మీ తల్లిదండ్రులకు ఈ పూలు కోసుకొని పోయి ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు కదా అని అంటాడు. అంటే సుశీల్, సునీత, సాగర్లకు మంచిగా అనిపిస్తుంది ఆ మాట. వాళ్ళు కూడా మరి గులాబీ పూలు అలాగే చామంతి పూలతో చక్కటి బొకే తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత సాగర్కి ఒక ఆలోచన వస్తుంది. సాగర్ ఏమంటాడంటే, మరి ఇది మన దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమంలో ఉండే వారికి ఇస్తే ముసలి వాళ్ళు చాలా సంతోషపడతారు కదా, అక్కడికి పోయి ఇద్దామా అని అనుకుంటారు. వాళ్ళందరికీ ఆలోచన నస్తుంది. వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్తారు. ఆ వృద్ధులు ఆ బొకేని తీసుకొని ఎంతో సంతోషపడతారు. వృద్ధులతో కొద్దిసేపు వాళ్ళు గడుపుతారు. ఆ సమయంలో ఈ ముగ్గురు పిల్లలు కూడా ఒకటి అడుగుతారు, మీకు ఎలా టైం పాస్ అవుతుంది అని అంటే వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. ఏముంది, దేవునికి కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాం, కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుంటాం, ఇంకా కాలక్షేపం ఇంకేముంటుంది, భోజనం చేసుకుని నిద్రపోతాం అని అంటారు.
మీ దగ్గర ఈ టీవీ కానీ రేడియో కానీ ఇంకా టేప్ రికార్డ్ కానీ ఏమీ లేవా అని ముగ్గురు పిల్లలు అడుగుతారు. అయితే మాకు ఏమి లేవని అంటారు. అయితే వాళ్ళు ఎంతో బాధపడి తిరిగి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి డిస్కషన్ చేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయాలి అని ఆలోచన చేస్తారు. కనీసం వాళ్ళకు టికెట్లు తీసుకొని ఏదైనా సినిమా కన్నా చూపించాలని ఒకరు అంటారు. అయితే ఆ సినిమాలకు తీసుకుపోయే అంత డబ్బులు మన దగ్గర లేవు అని ఇంకొకరు అంటారు. ఇట్లా వాళ్ళ మధ్యలో డిస్కషన్ జరిగితే మధ్యలో ఒక వ్యక్తికి మంచి ఆలోచన వస్తుంది. సుశీల్కు మంచి ఆలోచన వస్తుంది. సినిమాకి తీసుకుపోయేదానికంటే నాటకంలో మంచి అనుభవం ఉంది కదా, ఒక నాటకం వేస్తే బాగుంటుందని తన మనసులో అనుకుని గట్టిగా అరుస్తాడు. ఏంటిది ఆలోచన అని సునీత, సాగర్ గట్టిగా అడుగుతారు. అప్పుడు మనమంతా కూడా స్కూల్లో నాటకాలు వేసినాం కదా, మా అనుభవం ఉంది కదా, వాళ్ళకు ఒక నాటక ప్రదర్శన వేస్తే, ఒక నాటకం వేస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు కదా వృద్ధులు అని మరి సుశీల్ చెప్తాడు. అందరికీ ఆలోచన నచ్చలేదు. చివరికి ఆలోచన మరి నిజమే చేద్దామని అనుకుంటాడు. తనతో ఉండే స్నేహితులను కొంతమందిని కలుపుకొని నాటకాన్ని వేస్తారు. వేసి ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా జమ చేస్తారు. జమ చేసి మరి ఏదైనా టేప్ రికార్డ్ అలాగే రేడియో టీవీ కానీ కొనిద్దామని ఆలోచన చేసుకుంటారు. దానికి కావలసిన ఏర్పాట్లు మరి చక్కగా చేసుకుంటారు. సుశీలు ఆ రోజంతా కూడా మరి పగలంతా కూడా కదలకుండా కూర్చొని సంభాషణలు కావాల్సిన ఆ నాటకానికి కావాల్సిన మాటలన్నీ కథన రూపంలో రాసుకుంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా యాక్షన్ ప్రాక్టీస్ చేస్తారు. చివరికి ఆ నాటకానికి కావాల్సిన ఆ వృద్ధాశ్రమంలో కుర్చీలు అలాగే బెంచీలు ఇంకేమైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా పక్క వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి ఆ నాటక ప్రదర్శన అంటే ఆ యొక్క నాటకానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకొని ఆ స్టేజ్ని తయారు చేసుకొని చివరికి ఆ నాటకాన్ని ప్రదర్శిస్తారు. ప్రదర్శిస్తే అద్భుతంగా వృద్ధులందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడి వారి నాటకాన్ని అభినందిస్తూ వచ్చారు. అభినందించిన తర్వాత వాళ్ళు కొద్దిగా ఫండ్ ఇవ్వమని కొద్దిగా రిక్వెస్ట్ చేస్తారు. ఆ వచ్చిన ఆ విరాళాలన్నీ కూడా డబ్బులు తీసుకుంటారు. తీసుకొని చివరికి జమ చేస్తారు. జమ చేస్తే 800 రూపాయలు జమ అవుతాయి. ఆ 800 రూపాయలతో ఒక చిన్న టేప్ రికార్డు అలాగే రేడియో 2 వాళ్ళకు కొనిస్తారు. చివరికి వాళ్ళు కొనిచ్చి ఎంతో సంతోషపడతారు డాడీ. ఇదే ఈ అద్భుతమైన సెలవులలో ఈ పాఠంలో ఉండే ఆ ముగ్గురు పిల్లలు చేసిన పని. రవికాంత్ మంచిగా చెప్పినావు. పాఠం అంతా అర్థం చేసుకుని చక్కగా అర్థవంతంగా చెప్పినావు. అలాగే ఎగ్జామ్లో కూడా వస్తే చక్కగా క్వశ్చన్స్కు ఆన్సర్స్ చేసే విధంగా నీ మనసులో పాఠం ఉంచుకోవాలి. మరి నువ్వేం నేర్చుకున్నావు చెప్పు ఈ పాఠం ద్వారా? ఈ పాఠం ద్వారా నేను కూడా పెద్దవాళ్ళకి సహాయం చేయాలని, తల్లిదండ్రులను గౌరవించాలని, టీచర్లని గౌరవించాలని నేర్చుకున్నాను. వారికి సేవ చేస్తే ఎంతో సంతోషం కలుగుతుందని నేను కూడా తెలుసుకున్నాను డాడీ. పిల్లలు ఈ పాఠం మొత్తం విన్నారు కదా, మీరు కూడా మీ పెద్దవాళ్ళకు సహాయం చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ చాలా థ్యాంక్స్.